ఎస్ రామ్నాథ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా మావిగన్ వర్సెస్ అమరావతి అని చెప్పేశారు. చాలా క్లియర్గా చెప్పేశారు ఆయన. ఇప్పుడు వచ్చే ఎన్నికలకు కూడా ఇదే స్టాండ్తో వెళ్తామని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఈ సమాచారం అందిన వెంటనే ఏదో కొంత నాకు మావిగన్ అంటే అర్థం కాలేదు మీకు అన్నారే కానీ రేపో ఎల్లుండో దీనిపైన ఎస్ వెళదాం, ఎన్నికలకు వెళదాం, నేను స్వీకరిస్తున్నా, అమరావతిని లైక్ చేసేవాళ్ళు టీడీపీకి వేయండి, మావిగన్ లైక్ చేసేవాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయండి అని జగన్మోహన్ రెడ్డి గారి సవాల్ని స్వీకరించే అవకాశం ఉందా? ఈశ్వర్ గారు, మీకు రామచంద్రయ్య గారికి, వెంకటరెడ్డి గారికి నమస్కారం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మావిగన్ అంటే మీకు అర్థమైందా అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి వైసీపీ వాళ్ళకంటే పబ్లిక్ అంటే మావిగన్ అంటే ఏంటి చాలా క్లియర్ గా అర్థమైంది. ఎందుకు అర్థమైందంటే వైజాగ్ గతంలో 3 రాజధానులు వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతామన్నప్పుడు సరే విశాఖపట్నంలో ఏమైనా సరే మనకి ఎలాంటి నష్టం జరిగినా సరే మనం అమరావతిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి కృష్ణా గుంటూరు జిల్లాలకు వ్యతిరేకము, అందుకే ఈ ప్రాంతాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్తూ ఒకవైపు ఏమో విశాఖపట్నంలో భూకంపం వస్తుంది, మునిగిపోతుంది, చైనా వాళ్ళు ఫస్ట్ బాంబు వేస్తే మన విశాఖపట్నం మీదే వేస్తారు, ఎల్జీ పాల్మర్స్ లాంటి దుర్ఘటనలు కడితే ఉండే వాళ్ళంతా చనిపోతారు, రకరకాలుగా ప్రచారం చేసి అక్కడ వరకు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మావిగన్ అనేసరికి సిఆర్డీఏ పరిధిలోనే పైగా 30 లక్షల మంది జనాభాతో కూడిన వ్యవహారం. అందుకనే చంద్రబాబు నాయుడు గారు మావిగన్ మేము వ్యతిరేకిస్తున్నామని లేకపోతున్నారు. ఎక్కడ నేను మావిగన్ వ్యతిరేకిస్తాను అని అంటే 30 లక్షల మంది జనాభా విషయంలో తాను ఏమైపోతారో తెలియక బాగా గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, అమరావతికి వ్యతిరేకం కాదు కానీ అక్కడ జరుగుతున్న వ్యవహారాలకు వ్యతిరేకం. మావిగన్ అనేది చాలా సింపుల్ గా కాన్సెప్ట్, రాష్ట్రానికి బడ్డలు ఉందడు అని చెప్తున్నారు. అంటే అమరావతిని వ్యతిరేకించడం లేదు, మావిగన్ మా కాన్సెప్ట్ అని చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మావిగన్ వ్యతిరేకించలేకపోతున్నారు, సమర్థించలేకపోతున్నారు. ఏమీ తెలియనట్టు మీకేమన్నా అర్థమైందా చెప్పండి అని పబ్లిక్ మీటింగ్ లో ఉండవాలి. మీకేమన్నా అర్థమైందంటే బయటకు తీసుకొని చెప్తారా, అవును సార్ ఇలా అర్థమైంది, మాకు ఇలా అర్థం కాలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు తన ఒపీనియన్ ని రుద్దుతూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ అతి పెద్ద సెల్ఫ్ గోల్ ఇప్పుడే కొట్టుకుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు అమరావతి నిర్మించాల్సిందే అధికారంలోకి వచ్చిన తర్వాత అని అడిగే అర్హతను కూడా వాళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోల్పోయారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందము ఉండవలేదు, మీకు సిగ్గు శరముంటే రాకూడదు, ఈ పురుగులకు మాకు ఏ మందు కొట్టాలో మాకు తెలుసు, ఇంకోసారికి ఇక్కడ అడుగు పెడితే మీరు తిరిగి వెళ్ళరని కూడా వార్నింగ్లు ఇచ్చారు, పత్రికల్లో ప్రముఖంగా రాసుకున్నారు. ఇంకా అలాంటి ప్రాంతం మీద రేపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత లేదు మీరు ఇక్కడ నిర్మించాలి, అమరావతిలో లక్షల కోట్లు పెట్టాలి అనే రైట్ కూడా ఆటోమేటిక్ గా తెలుగుదేశం పార్టీ కోల్పోయింది. ఇంకో విషయం ఏంటంటే అసలు మొన్న ఎన్నికల్లో అమరావతి మీద ఎలక్షన్ జరగలేదండి. వీళ్ళు ఒక 5 కాన్సెప్ట్లు తీసుకొని అబద్ధాలైనా సరే మీడియా బలంతో రుద్ది పబ్లిక్ ని వైసీపీ మళ్ళీ గెలిస్తే ఏమైపోతుందో నాకు వాతావరణాన్ని సృష్టించి అధికారంలోకి వచ్చారు. అమరావతి మీద ఎలక్షన్ జరగలేదు. కానీ గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ తెలివిగా ఏం చేసింది, డే 1 నుంచి ప్రజలు ఇచ్చిన తీర్పు, అమరావతికి మద్దతుగా ఇచ్చిన తీర్పు అంటూ ప్రచారం చేసుకున్నారు. అంటే ఒక యాక్సెప్టెన్సీ ఉంది అనుకోవడానికి. సరే అక్కడికైనా ఆగారు అంటే అక్కడికి ఆగకుండా ఆ తర్వాత అసలు విషయాలు మొదలుపెట్టారు. ఇది ఒక మున్సిపాలిటీ అవుతుందన్న తర్వాత ఇంకో 50,000 ఎకరాలు కావాలన్నారు. ఈనాడు పత్రిక అయితే ఇప్పట్లో ఆగేది ఇది మొత్తం 2,75,000 ఎకరాల వద్ద అవుతుందని ఈనాడు పత్రికలో కథనం రాయించుకున్నారు. సెకండ్ ల్యాండ్ పూలింగ్కి వెళ్ళారు. అప్పుడు ఏమన్నారు, ఏపీ వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళే ఇది పెద్ద కుంభకోణం, రెండో విడత భూములు ఇస్తే మీ మీద సానుభూతి కూడా ఉండదు, ఇది ప్రభుత్వానికి మీకు కాదు ఒప్పందము, చంద్రబాబు నాయుడు గారికి మీకు జరిగిన ప్రైవేట్ ఒప్పందం కానీ పబ్లిక్ భావిస్తారు అని ఏది వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించే ఏపీ వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళే చెప్పారు. అంటే అక్కడ ఎలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయో పబ్లిక్ మొత్తం అర్థమవుతూ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు 2 ప్రపంచాన్ని ఈ రాష్ట్రంలోనే సృష్టించారు. ఒక ప్రపంచం ఏంటంటే రోజు రోడ్లు ఎక్కుతూ ఉంటారు, పాపం మాకు మద్దతు ధర లేదు, పొగాకు లేదు, మామిడికాయ కొనే వాళ్ళు లేరు, ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం, ఫీడ్ ధరలు పెరిగిపోతున్నాయని కొంతమంది, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు లేవు, ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు, ఇవ్వడం లేదు, చివరకు స్కూల్ యూనిఫామ్లు కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితి. డబ్బులు లేవంటారు వీళ్ళందరూ అడిగితే. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు సిఆర్డీ అధికారులతో కాంట్రాక్టర్లతో రివ్యూ పెట్టినప్పుడు మాత్రం అమరావతి విషయంలో వెనక్కే తగ్గదండి, వారానికి 900 కోట్లైనా ఖర్చు చేయండి, నేను తీసుకొని ఇస్తా అంటున్నారు. అంటే ఇప్పుడు పబ్లిక్ ఏమనుకుంటున్నారు అంటే అమరావతి అన్నది మనకి దక్కాల్సిన ఫలాలన్నింటినీ లాగి పడేస్తుంది అన్న నిర్ధారణకు ఇప్పటికే వచ్చారు. ఇలాంటి నేపథ్యంలో ఆ మావిగన్ అనే కాన్సెప్ట్ చాలా సింపుల్ గా, ఎలాంటి పెద్ద బడ్డలు లేకుండా, ఆర్థికంగా ఇబ్బంది లేకుండా సింపుల్ గా జరిగిపోయే కాన్సెప్ట్ పబ్లిక్ ముందుకు తెచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ ఆలోచిస్తూ ఉన్నారు, ఇది మంచిదే కదా, పైగా ఎక్కడికో దూరంగా తీసుకెళ్లడం లేదు, సిఆర్డీఏ పరిధిలోనే ఉంది, ఏదో కొన్ని జిల్లాలకు వ్యతిరేకము కొన్ని ప్రాంతాలకు వ్యతిరేకం అనడానికి కూడా ఈ రోజు లేదు కదా అని పబ్లిక్ లో కూడా పెద్ద ఎత్తున రియలైజేషన్ మొదలైంది. ఇదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆందోళన కలిగిస్తారు. ఇంకా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు హైకోర్టుకు వెళ్లి 6 నెలల్లో మొత్తం రాజధాని నిర్మించి మీరు ఇచ్చేయాల్సిందే అని ఒక తీర్పు తెచ్చారు. కానీ
2 ఏళ్ళు అయింది. ఇప్పటికీ కూడా ఎందుకు మీరు మౌలిక సదుపాయాలు కల్పించి రిటర్న్ ఫ్లాట్ ఇవ్వడం లేదు? మొన్న ఆంధ్రజ్యోతి పత్రికలోనే 4 రోజుల క్రితం రాశారు. మొత్తం ఈ ల్యాండ్ పూలింగ్ లేఅవుట్లో ఎంతవరకు పని జరిగిందంటే కేవలం 10% జరిగిందండి. కేవలం 10% ఆంధ్రజ్యోతిలోనే రాశారు. ఓకే. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు మీరు. వర్క్ కనీసం ఆ రిటర్న్ ఫ్లాట్ ఇస్తే ప్రభుత్వం మీద బడ్డన ఒక విధంగా జరుగుతుంది. ఎందుకంటే తొలి విడతలో భూములు ఇచ్చిన వాళ్ళకు ఎకరాకు ₹1,00,000 చెల్లిస్తున్నారు ఈరోజు. ఏది కౌలు ఏడాది. మీరు కనీసం అవన్నీ ఇచ్చేస్తే బడ్డన తగ్గుతుంది కదంటే ఆ పని చేయలేకపోతున్నారు. అంటే మొత్తం మీద రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక ఊబిలోనికి దింపారు అనేది పబ్లిక్ కి కూడా అర్థమైపోయింది. కానీ ఇది కొత్త వేరే దాదాపు అమరావతి ఒక 65,000 వరకు రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాల్సి ఉంది సార్. ఇప్పటి వరకు మార్కింగ్ తప్పిస్తే ఎవరికి డెవలప్ చేసినటువంటి రిటర్నబుల్ ప్లాట్ ఇవ్వలేదు. కనీసం ఈ 3 ఏళ్లలోనైనా అది జరుగుతుందా? మార్కింగ్ కూడా కాదండి, అది ఓన్లీ కంప్యూటర్ తెర మీద కంప్యూటర్ తెర మీద, సారీ, ఆన్లైన్లో ఇచ్చారు. అది కూడా మార్కింగ్ అని కూడా చెప్పడానికి లేదు. కంప్యూటర్ మీద చూపిస్తున్నారు, మీది ఇక్కడ, మీకు ఇక్కడ, మీకు ఇక్కడ అని చెప్తున్నారట. ఈ 3 ఏళ్లలోనైనా డెవలప్ చేసినటువంటి రిటర్నబుల్ ప్లాట్స్ ముందుగా భూములు ఇచ్చినటువంటి రైతులు పొందుతారా? ఇప్పుడు 2027కి ఇస్తామని టార్గెట్ పెట్టుకున్నారు లేటెస్ట్ గా అని చెప్తున్నారు. కానీ 10% మాత్రమే మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్తున్నారు. అంటే ఇంకా ఇక్కడ 90% అంటే అయ్యే పని కాదు. పైగా నారాయణ గారు ఏం చెప్తున్నారు, మేము రెడీ చేయించగలం కానీ మళ్ళా పైప్ లైన్ల కోసమో విద్యుత్ లైన్ల కోసమో గుంతలు తగినప్పుడు మళ్ళీ ఆ ప్లాట్లలో పడుతుంది కాబట్టి మేము ఇవ్వడం లేదని చాలా సింపుల్ గా కారణం చెప్పి తప్పించుకుంటూ ఉన్నారు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ అన్నది ఈ అమరావతి కాన్సెప్ట్ అనేది దశాబ్దాల పాటు ఈ రాష్ట్రాన్ని వెంటాడుతుందన్నది పబ్లిక్ ఒక నిర్ధారణకు వచ్చారు. పైగా దీని పేరుతో ఇష్టానుసారం వ్యవహారాలు నడుపుతున్నారు అనేది కూడా పబ్లిక్ అర్థమైంది. కాబట్టి మావిగన్ కాన్సెప్ట్ తో సింపుల్ గా అదే ప్రాంతంలో పక్కనే ఈజీగా అయిపోతున్నప్పుడు విఘ్నులు ఉన్న ఏ ఒక్క ప్రజలైనా సరే ఎందుకు వ్యతిరేకిస్తారు? దీన్ని ఎవరు వ్యతిరేకించారు. అది చర్చ జరిగితే ఆ ఇబ్బంది వస్తుందని చంద్రబాబు నాయుడు గారు నీకు అర్థం కాలే, మాకు అర్థం కాలే, ఎవరికి అర్థం కాలేదని చెప్తూ ఉన్నారు. కానీ అందరికీ అర్థమైంది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి అర్థమైందన్న విషయం అందరికీ అర్థమైందా? అందరికి అర్థమైంది చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారే. కాకపోతే ఆయన అడుగుతూ తనకు బాగా అర్థమైంది కాబట్టి మీకు అర్థమైంది. ఏదో కన్ఫ్యూజన్ లో కొంత గందరగోళంలో పడ్డట్టు అనిపించట్లేదా మీకు చంద్రబాబు నాయుడు గారు? అంటే ఎటు చెప్పలేక, ఎస్ మావిగన్కు వ్యతిరేకం అని చెప్పలేరు, మావిగన్కి అనుకూలం అని చెప్పలేరు, ఏమీ చెప్పలేక ఒక కన్ఫ్యూజన్ లో పడిపోయినట్టు అనిపించట్లేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ కర్నూలులోనో ఏ తిరుపతిలోనో లేకుంటే వైజాగ్ లోనో పెడతామంటే చూసారా ఈ ప్రాంతానికి వ్యతిరేకం అని చెప్పి 2 జిల్లాలనే కనీసం రెచ్చగొట్టే అవకాశం ఉండేది. సరే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం మనకి నెంబర్ 1 సిటీ మన రాష్ట్రంలో, అదైతే నెంబర్ 1 ఛాయిస్, దానికి ఒప్పుకోలేదు వదిలేద్దాం, ఇది ఈ పక్కనికే రా 2 లక్షల కోట్ల ఖర్చు పెట్టే అవకాశం లేకుండా ఉంటుంది అని. అసలు ఈ మోడలే తప్పు కదండి. ఎప్పుడైనా సరే నువ్వు ఒక అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చేసి వదిలేస్తే ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ భూముల్లో వాళ్ళు ఏదో చేసుకుంటారు, అమ్ముకుంటారు, ప్రైవేట్ వ్యక్తులు వస్తారు, పెట్టుబడులు పెడతారు. నువ్వు కావాలంటే ఒక సచివాలయం, సెక్రటేరియట్, గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టి వదిలేయాలి. అలా కాకుండా లక్షల ఎకరాలన్నీ తీసుకొని వచ్చి నెత్తినేసుకొని ఒక్కో ఎకరాకి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మౌలిక సదుపాయాలు కల్పిస్తానని ఒక నెత్తినేసుకోవడంతో మొత్తం అమరావతి అనేది ఎదురు తిరిగింది డే 1 లోనే. ఈ కాన్సెప్టే తప్పు. ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, కొన్ని ఏరియాలో మాస్టర్ ప్లాన్ ఇచ్చి వదిలేస్తుంటారు. అంతేగాని ల్యాండ్ పూలింగ్ మొత్తం తీసేసుకొని మేము డెవలప్ చేస్తాం అని ఇవన్నీ పెట్టుకోరు. పైగా ఇప్పుడు అన్ని భూములు ఇంకా ఎవరి దగ్గర ఉన్నాయి, ఇంకా వాళ్ళ దగ్గరే ఉన్నాయి. కనీసం ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే పరిస్థితి ఉంటే అన్నిటికీ మించి ఆందోళన కలిగించే అంశం చాలా మందికి ఏంటంటే అర్థం కాదు. ఈ భూములు అమ్మి అప్పులు తీరుస్తామంటున్నారు. కానీ మొత్తం ఒకవేళ ఒక లెవెల్కి వచ్చి రెడీ అయిన తర్వాత ఈ భూములు మళ్ళీ 99 పైసలకు ₹1,00,000 ఎకరాలు ఈ తక్కువ ధరకు అమ్మేయరు కావాల్సిన వాళ్ళకి అన్న గ్యారంటీ ఏంటి అన్నది కూడా లేదు. అంటే ఆ విధంగా అమ్మేసి మళ్ళా అప్పునంతా రాష్ట్ర ప్రభుత్వం నెత్తినేసినా వేస్తారు. ఎందుకంటే 2 ఏళ్లుగా ప్రభుత్వం ప్రతి విధానంలోనూ ఒక అనుమానాస్పదంగానే ఉంది. ఎక్కడ కూడా ప్రజా ప్రయోజనాలు కాపాడాలి అన్న ఉద్దేశాలు కానీ అలాంటి అప్రోచ్ కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కనిపించడం లేదు. కాబట్టి అంతా రెడీ అయిన తర్వాత ఈ 4,000 ఎకరాలు 2,000 ఎకరాలు మిగిలేది తమ వాళ్ళకి తక్కువ ధరకి ఇచ్చేసుకొని ఇంతకు మించి రేట్ పోలేదు మేమేం చేస్తాము అని చెప్పి ఆ బ్యాంకుల నుండి తెచ్చిన అప్పుడు మొత్తం పబ్లిక్ మీద వేసినా కూడా ఈ రాష్ట్రంలో ఎవరు అడిగే వాళ్ళు ఉన్నారు, ఏ వ్యవస్థ అడ్డుకునే పరిస్థితి ఉంది?